నెక్స్ట్ ఐ థింక్ జేడీ మాస్టర్ మాట్లాడితే బాగుంటుంది. రాలేదా? అబ్సెంటా? ఓకే. అయితే మన్యం రమేష్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ఆయనకి ఇస్తాను తర్వాత. అందరికీ నమస్కారం. వంశీ గారు ఈ ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మేము కూడా 11 మంది, అంటే హీరోలని కాదు, 11 మంది జీవితం అని చెప్పాడు ఆయన. ఒక 11 మంది వ్యక్తుల జీవితంలో ఒక 30 years ఆఫ్ వాళ్ళ జర్నీని మనం చూపిద్దామండి. వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి వాళ్ళు ఒక మెచ్యూరిటీ వచ్చే వరకు ఆ లైఫ్లో ఉండే అన్ని ఎమోషన్స్ కలిపి చూపించాలండి అని చెప్పారు. కానీ చెప్పినప్పుడు చాలా చిన్న సినిమాలో తీయాలని చెప్పి వచ్చారు. కానీ ఆయన 30 ఏళ్ళ జర్నీని మనం చాలా చిన్న సినిమా తీయాలంటే అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఆయనకి. ఏమండి మీరేమో 30 ఏళ్ళ జీవితం అంటున్నారు, మొత్తం తీసుకెళ్ళామో గోదావరి రూట్ని తీయాలని చెప్పి, పైగా ఎక్కడ తీయాలి, ఏం తీయాలి అన్నీ చాలా ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ మాత్రం చాలా ఉన్నాయి, కానీ చాలా చిన్న సినిమాగా తీయేద్దామని చెప్పి వచ్చారు ఆయన. కానీ స్క్రిప్ట్ అంతా విన్న తర్వాత నిహారిక గారికి చాలా బాగా నచ్చింది. అట్ ది సేమ్ టైం స్క్రిప్ట్ నాగబాబు గారికి కూడా చెప్పారు, ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది. ఫణి గారు కూడా విన్నారు, ఆయనకి చాలా బాగా నచ్చింది. సరే అయితే ఫణి గారు అంతకుముందే ఒక సినిమా చేసున్నారు, ఆయన అన్నారు కలిపి చేద్దామండి, ఎందుకంటే మన వంశీ గారు చెప్పిన సినిమా చేయాలంటే ఒక ప్రొడక్షన్ హౌస్ సరిపోదు, కాబట్టి మేమిద్దరం కలిపి చేద్దామండి అంటే సరే అని చెప్పి ఒప్పుకొని, అందుకని వెళ్ళి గోదావరి రోడ్లో ఆయన చెప్పిన లొకేషన్స్, ఆయన చెప్పిన టైమింగ్స్, పాపం 11 మంది కుర్రోళ్ళని సెలెక్ట్ చేశారు. వాళ్ళు 11 మంది కుర్రోళ్ళు అంటే ఆయన ఒక 3 సంవత్సరాలుగా పాపం ఆయన్నే నమ్మి ఇదే స్క్రిప్ట్తో నడుస్తూ ఉన్నారు. ఎంతగా కష్టపడ్డారంటే ఈ సినిమా కోసం వాళ్ళు అసలు ఏ రోజు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వాళ్ళు చాలా బాడీ వైజ్ కానీ, ట్రాన్స్మిషన్ కానీ, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ ఎన్ని వర్క్షాపులు చేశారో. ఆయన 3 ఏళ్ళ నుంచి వర్క్షాపులు చేస్తున్నారు, ఒక 6 నెలలు గ్యాప్ ఇస్తున్నారు, మళ్ళీ పాపం వాళ్ళు ఒక మామూలు రెగ్యులర్ డేస్కి వచ్చి పాపం 5 కేజీలు 10 కేజీలు పెరిగితే మళ్ళీ కాదు కుదరదమ్మా, మళ్ళీ 10 కేజీలు తగ్గాలంటారు. పాపం మళ్ళీ తగ్గి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేవారు వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం. ఎందుకంటే సినిమాని చాలా నమ్మారు కాబట్టి, స్క్రిప్ట్ని వంశీ గారిని చాలా నమ్మి, వంశీ ఏది చేయమంటే అది, వాళ్ళకి అసలు ఇంకేది లేదు, స్క్రిప్ట్ ఏంటి అనేది కాకుండా వంశీ ఏ రోజు ఏది చెప్పినా తను పూర్తిగా నమ్మి ఈ స్క్రిప్ట్ని వాళ్ళు ఫాలో అయ్యారు. కాబట్టి ఈ సినిమాలో చూస్తే నిజంగా మనం కూడా చూస్తే ఒక 11 మంది లైఫ్లానే ఉంటుంది. ఇది ఒక సినిమాలాగా కాదు, ఒక 11 మంది లైఫ్ని చూస్తున్నట్టే ఉంటుంది. ఈ 11 మంది క్యారెక్టర్లతోటి ఇంకా ఎన్నో క్యారెక్టర్స్ దీంట్లో మధ్యలో వస్తాయి. ప్రతి క్యారెక్టర్ది జనరల్గా మనం ఒక సినిమా చేసినప్పుడు మనం హీరో క్యారెక్టర్తో మనం పోల్చుకుంటాం, కానీ ఈ క్యారెక్టర్లో ఈ సినిమాకి వచ్చేసరికి 11 మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్తో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీంతోపాటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ కూడా కొత్త వాళ్ళే. పైగా వంశీ గారు ఫస్ట్ నుంచి అంటే అందరూ కొత్త వాళ్ళతో చేయాలనే దాంతోనే ఉన్నారు కాబట్టి అందరూ కొత్త వాళ్ళతోనే చేసాం. అందులోని మా రాజు గారు మాతో ఒక 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఆయన ఎంత అందంగా చూపించారంటే, మాకు ఆల్రెడీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అలాగే తర్వాత హలో వరల్డ్ కూడా మాతో పాటు మేము వెబ్ సిరీస్ చేసాం, దానికి కూడా రాజుగారు చేస్తున్నారు. ఈ చేసడం వల్ల ఆయనే అన్నారు రాజుగారు కావాలండి అని. ఇందులో ప్రతి టెక్నీషియన్ని కూడా ప్యూర్గా మా వంశీ గారు ఎత్తుక్కున్న టెక్నీషియన్సే. ఎందుకంటే ఆయన భరించే టెక్నీషియన్స్ ఆయనే ఎత్తుక్కోవాలి. అంటే మనం ఎవరన్నా తీసుకొచ్చామనుకోండి ఎంతసేపు ఉంటారో తెలియదు. అందుకోసం చెప్పి ఆయనే ఎత్తుక్కున్నారు. అటు అనుదీప్ గారు కానీ మళ్ళీ ఏది చెప్పినా ఏంటంటే ప్రతి టెక్నీషియన్ ఆయనతో 3 ఏళ్ళ నుంచి జర్నీ చేశారు. ఎవరు అంటే మేము సినిమా 6 నెలలు తీసాము, కానీ ఈ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఆయనతో 3 ఏళ్ళగా జర్నీ చేశారు. కాబట్టి ఈ స్క్రిప్ట్ గురించి యాజ్ ఎ ప్రొడ్యూసర్స్గా మాకు కన్నా కూడా ఈ ఆర్టిస్టులకి, ఈ టెక్నీషియన్లకి, దీంతో పనిచేసి ప్రతి చిన్న ఆర్టిస్టులు కూడా చాలా బాగా తెలుసు. ఎందుకంటే చాలామందికి స్క్రిప్ట్ చెప్పున్నారు, చాలామందికి ఈ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చుంది. అందరూ ఏంటంటే దీన్ని ఎలాగ సినిమాగా చేయగలం అనేది తప్ప అది ఫైనల్గా మా దగ్గరకు వచ్చింది. నిజంగా మేము కూడా మ్యాక్సిమం కష్టపడి ఆయనకి ఏదైతే అనుకుంటున్నారో, వంశీ గారు ఏదైతే సాటిస్ఫై అయ్యారో అంతవరకు మేము చేసామని అనుకుంటున్నాము. ఇంతవరకు అయితే చాలా బాగా వచ్చింది, మేము కూడా నమ్ముతున్నాం బాగా వచ్చిందని. ఇంకా డబ్బింగ్ స్టేజ్, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. అలాగే దీనికి సాంగ్స్ అనుదీప్ గారు ఆడేప్పటికి వీళ్ళ జర్నీ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా హనుమాన్ స్టార్ట్ అవ్వలేదు. హనుమాన్ 2 సంవత్సరాలు తీసిన తర్వాత వీళ్ళ జర్నీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకా మాది స్టార్ట్ అయింది. అలాగే ఈ సినిమాలో ఒక మేజర్ యాక్షన్ పార్ట్ ఉంది. దానికోసం ఎవరి కోసం వెళ్దామని అనుకున్నప్పుడు మన విజయ్ మాస్టర్ గారిని అనుకున్నాం. అప్పటికే వంశీ గారు చాలా భయపడ్డారు, ఎందుకంటే వంశీ గారు అనుకోకుండా ఈ ప్రాజెక్ట్లోకి వచ్చిన అతిపెద్ద టెక్నీషియన్ ఆయనే. మాతో పోలిస్తే
అందులో కూడా వంశీ గారికి ఉన్న బాధ ఏంటంటే ఈ టెక్నీషియన్ అందరూ నా మాట వింటారు, విజయ్ గారు వింటారా వినరా అని. అంతే తప్ప పెద్ద టెక్నీషియన్ చిన్న టెక్నీషియనే కాదు. విజయ్ మాస్టర్ గారిని రమేష్ గారు తీసుకొస్తున్నారు, ఈయన మా మాట వింటారా వినరా అనే దాంట్లో వస్తే కాదని చెప్పి ఆయన తీసుకొచ్చి ఆయన కూడా పాపం వంశీ గారి మాట వినేలాగా పాపం మేము బతిమాలో బామాలో ఆయనకి ఏం కావాలో అలాగ చేయించాము. చాలా సాటిస్ఫాక్షన్గా వచ్చి ఉన్న ఒక యాక్షన్ పార్ట్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా వచ్చింది. అలాగే దీనిపైన అన్వర్ అలీ గారు ఎడిటర్ గారు కూడా ఆయన కూడా 3 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నారు. ఇందులో ఏ టెక్నీషియను కాదు, అందరూ టెక్నీషియన్స్ బాగా ఆల్మోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా 10 మంది పనిచేసేవారు, పాపం 4-5 మిగిలారు. అందరూ చాలా బాగా వర్క్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మంచి ప్రాజెక్ట్ మీ ముందు తేడు. ఇన్ని 3 సంవత్సరాల జర్నీ ఏంటంటే ఒక మంచి ప్రాజెక్ట్ మీ దగ్గరికి తీసుకురావాలి అనే ఒక కష్టంతో ఇన్ని వదలకుండా జనరల్గా ఏంటంటే ఒక సంవత్సరం అయ్యేటప్పటికి ఎవరికో ఎంతవరకైనా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తిరిగి ఎక్కడో చోట నీరసం వస్తుంది, ఇంకా ఒప్పుకోవట్లేదనో ఇంకోటో. కానీ ఆయన ప్రాజెక్ట్ని ఎంతగా నమ్మారంటే 80% ఈ ప్రాజెక్ట్ని ఆయన అనుకున్నట్టు మాత్రమే అవుట్పుట్ రావాలనే ఒక ఉద్దేశంతో ఎన్నో చోట్ల తిరిగి ఫైనల్గా మా దగ్గరికి వచ్చి ఆగింది ఈ ప్రాజెక్టు. మేము ఆయన అనుకున్నట్టుగానే చేయగలిగాము. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ మాకు కావాల్సినట్టు వాళ్ళకు వర్క్ ఇచ్చారు. అందుకని మీకు కూడా ఈ ప్రాజెక్ట్ బాగా నచ్చుద్దని, ఆయన చెప్పినట్టు మీ చిన్నతనాన్ని గుర్తు చేస్తుందని, చిన్నతనమే కాదు మీలో చాలా ఎమోషన్స్ని అది టచ్ చేస్తుంది. ఈ సినిమా బాగా వస్తుంది, మీ అందరూ కూడా బాగా నచ్చుద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మాతో ఎన్ని బాధలు భరించే ఆర్టిస్టులకి అలాగే మా టెక్నీషియన్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇంకా అయిపోలేదు అనుకోండి, ఇంకా 1 month ఉంది వీళ్ళతోటి, తర్వాత ప్రమోషన్స్ అవన్నీ ఉన్నాయి. అన్నీ కూడా మాతో ఉన్నందుకు అందరికీ కూడా మన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.